శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 19వ తారీఖు నుంచి 25వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి వృశ్చిక రాశి వారికి ఈ వారంలో శుక్రుడు సప్తమ స్థాన ప్రవేశం జరిగింది. ఒక విధంగా మాలవ్య మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం ఈ రాశి వారికి సప్తమ భావంలో యాక్టివేట్ అవ్వడం వల్ల మరి కొంతకాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి వివాహ ప్రయత్నాలు ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంది. అనూహ్యంగా ఒక స్త్రీ మీ జీవితంలో ప్రవేశించడం జరుగుతుంది. ఆమె ద్వారా కొన్ని శుభ ఫలితాలు మీరు అందుకోబోతున్నారు. అటు ఆర్థికంగా గాను వ్యక్తిగతంగా గాను మీ అభివృద్ధికి వారు కారణమయ్యే అవకాశం ఉన్నది. అలాగే స్త్రీలకి కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. మీరు ఒక సినిమా రంగంలో ప్రవేశించాలనుకున్నా, వ్యక్తిగతంగా వృత్తిలో ప్రవేశించాలనుకున్నా స్త్రీలకు ఇది చాలా అనుకూలంగా ఉంటాయి. వివాహపరంగా స్త్రీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకి ఒక చక్కని పరిష్కారం దొరుకుతుంది. అలాగే ప్రధానంగా అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురువు 5వ స్థానంలో ఉన్నటువంటి బుధగ్రహంతో పరివర్తన కారణంగా అనూహ్యంగా ఏదో ఒక అద్భుతం జరిగినట్టు మీ యొక్క ఆర్థిక పరిస్థితి ఒకేసారి టర్న్ అవడం జరుగుతూ ఉంటుంది. ఆగిపోయినటువంటి ఆదాయం తిరిగి ప్రారంభం అవడం కానీ, ఏదో ఒక ధనం, అది చిట్ ఫండో ఫైనాన్సో ఆర్థిక పరంగా మీకు సడన్గా ధనం కలిసి రావడం జరుగుతుంది. కొంతవరకు చిన్నగా స్పెక్యులేషను, షేర్ మార్కెటు అటువంటి వాటిలో కూడా కొద్దిగా కలిసి వచ్చే సూచనలు ఈ సమయంలో మీకు కనబడుతున్నాయి. ఇక ప్రధానంగా రవి దశమాధిపతిగా రవి 6వ స్థానంలో ఉచ్చులో ఉండడం వలన వృత్తిపరంగా మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రభుత్వ ఉద్యోగులకి చాలా బాధ్యత పెరుగుతూ ఉంది. అలాగే కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కానీ, రాజకీయ నాయకులకు కానీ ఏదో ఒక పదవి అధికారం రావడం జరుగుతూ ఉంటుంది. నిరుద్యోగులు ఇంటర్వ్యూలో విజయం సాధించి ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. అలాగే మీకు ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ కోర్టుల్లో కానీ ఏవైనా సమస్యలు ఉంటే అవి చాలా వరకు పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో ఒక విధమైన ప్రమోషన్ లాంటి హోదా పెరిగే అవకాశాలు రవి యొక్క అనుకూలతో రావడం జరిగింది. ఇంకా యాస్టీజ్గా 4వ స్థానంలో ఉన్నటువంటి రాహు ప్రభావం వల్ల 5వ స్థానంలో ఉన్నటువంటి ఈ కుజ శని బుధగ్రహాల ప్రభావం వల్ల విద్యార్థులు చాలా కష్టపడితే తప్ప అనుకున్న ర్యాంకు సాధించలేకపోతూ ఉంటారు. చదువులో కొద్దిగా నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంది. అందువలన కొద్దిగా ఇకనైనా కొద్దిగా జాగ్రత్తగా కష్టపడి ప్రయత్నం చేస్తే ఇంకొక ఛాన్స్లో అయినా మీరు విజయం సాధించే అవకాశం ఉంది. ఎందుకంటే 5, 8 మధ్య పరివర్తన ఉంది కాబట్టి ఏదన్నా ఒక ఫెయిల్యూర్ వచ్చినా నిరాశ పడకుండా గట్టిగా ప్రయత్నం చేస్తే అనుకున్న ర్యాంకు ఖచ్చితంగా మీరు సాధించగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు గట్టిగా పోరాడవలసి ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో మీకు ఏదైనా ఒక స్థిరాస్తి అమ్మాలని చాలా కాలంగా ఎదురు చూస్తూ ఏదో కారణం వల్ల ఆగిపోవడం కానీ, మీ స్థిరాస్తి ఇతరుల ఆధీనంలో ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో వాటి నుంచి బయటపడే అవకాశం ఉంది. మీ ఆస్తి మీరు స్వాధీనం చేసుకోవడం కానీ, చాలా కాలంగా అమ్ముడుపోని స్థిరాస్తి అమ్మడం కానీ చేయడం వల్ల కొన్ని సమస్యలు పరిష్కారం అవడం జరుగుతుంది. కుటుంబంలో జరగవలసినటువంటి శుభకార్యం కోసం రావాల్సినటువంటి ధనం సకాలంలో వస్తుంది. జరగవలసినటువంటి శుభకార్యం ఎటువంటి అడ్డంకులు లేకుండా సంపూర్ణంగా జరిగే అవకాశం ఉంటుంది. ఈ నెల అంటే ఏప్రిల్ 19వ తారీఖు నుంచి 14వ తారీఖు మే వరకు కూడా ఈ శుక్రగ్రహం స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలో ఉండడం జరుగుతుంది. అయితే ఇది సహజంగా ఈ వృషభ రాశి అన్నది సహజ రాశి చక్రంలో ధనస్థానం అవుతుంది. ఆ ధనస్థానంలో ధనాధిపతి ఉన్నప్పుడు ఆర్థిక పరంగా ఎవరికైనా సరే, ఏ లగ్నం వారికైనా ఏ రాశి వారికైనా శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నప్పుడు ధన సంపాదన విషయంలో చాలా అనుకూలమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఈ సమయంలో మీరు ఈ శుక్రుడికి సంబంధించినటువంటి పరిహారం చేసుకోవడం వల్ల మీ కుటుంబానికి వ్యక్తిగతంగా మీకు కూడా ధన సంపాదన పెరుగుతూ ఉంటుంది.
కుటుంబం కూడా సౌఖ్యంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఎటువంటి విభేదాలు ఉన్నా కూడా పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. దీనికి ప్రధానంగా మీరు ఏం చేయాలంటే, శుక్రవారం రోజు, ఏదైనా ఒక శుక్రవారం రోజు సాయంకాల సమయంలో ఏదైనా దేవాలయంలో ఎరుపు రంగు గులాబీ పూలు ఒక 6 మంచివి, చాలా ఫ్రెష్గా ఉన్నవి ఆ దేవాలయంలో సమర్పించవలసి ఉంటుంది. అది వెంకటేశ్వర స్వామి ఆలయం అయినా పర్లేదు, హనుమాన్ టెంపుల్ అయినా పర్లేదు, ఆలయంలో సమర్పించవలసి ఉంటుంది. అదే రోజు అక్కడ ఉన్నటువంటి భక్తులకి జిలేబీ పంచిపెట్టడం వల్ల మీకున్నటువంటి ఆర్థికపరమైన సమస్య తొలుగుతుంది. వివాహానికి ఏవైనా ఆటంకాలు ఉన్నప్పుడు అవి కూడా తొందరగా తొలగిపోయే అవకాశం ఉంది. అదే ఇదే సమయంలో, అంటే ఈ శుక్రుడు ఈ స్వక్షేత్రంలో ఉండగా మీ కుటుంబంలో ధనం నిలవాలంటే మీరు ఒక చిన్న పరిహారం చేయవలసి ఉంటుంది. ఈ పూర్వకాలంలో, అంటే ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ డబ్బులు వేసుకునే డిబ్బీలు అంటారు దాన్ని, మట్టితో చేసినటువంటిది డబ్బులు వేసుకునే ఒక చిన్న మట్టి కుండ లాంటిది తీసుకొని అది శుభ్రంగా ఇంటికి తీసుకొచ్చి దానికి శుభ్రంగా పసుపది రాసి ఆ మట్టి పాత్రలో ఒక పిడికెడు కళ్ళుప్పు, ఒక 5 గోమతి చక్రాలు, అలాగే రాగి నాణ్యాలు ఏవైనా ఉంటే కనీసం ఒక 6 కానీ 3 కానీ, లేదంటే ఒక రాగి నాణ్యమైనా ఆ మట్టి పాత్రలో వేసి దానికి పైన ఒక ఎరుపు రంగు క్లాత్తో క్లోజ్ చేసి అది మీ దేవుడి మందిరంలో కానీ, లేదంటే మీరు సామాన్లు దాచుకునే ప్రాంతంలో దాన్ని జాగ్రత్త పెట్టడం వల్ల అది నెమ్మదిగా మీకు ఆకర్షణ పెరిగి ధనం సమృద్ధిగా వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ శుక్రగ్రహం బలంగా ఉన్నప్పుడు మీరు ఒక 18 రోజులు కానీ 41 రోజులు కానీ ఒకే సమయంలో పర్టికులర్గా మీకు ఏ టైం కుడితే ఆ టైంలో మరి కనకదార స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల కానీ వినడం వల్ల కానీ మీకు ఆర్థిక పరంగా చాలా అనుకూలమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. సో ఇదే సమయంలో ఎక్కువగా స్త్రీలని గౌరవించడం, అంటే మీకు తల్లిగారికి కానీ పెద్దలు, మీ కుటుంబ పెద్దలకు కానీ ఎవరైనా మంచి స్త్రీలకి మీరు ఈ సమయంలో వాళ్ళకి ఒక కానుకగా ఎరుపు రంగు చీర, జాకెట్టు, గాజులు, ఈ సౌభాగ్య వస్తువులు వాళ్ళకి మీరు కానుకగా ఇవ్వడం వల్ల మీకు వాళ్ళు సంతోషించినప్పుడు ఆటోమేటిక్గా మీకు ధన సమృద్ధి కూడా కలిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఎవరి జీవితంలో అయినా మీరు ఆనందంగా సంతోషంగా ఉండాలంటే మీ ఆత్మీయులటువంటి స్త్రీలని, మీ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలకి ఎటువంటి ఇబ్బంది రాకుండా, వారికి ఏ లోటు రాకుండా చూసినప్పుడు ఆటోమేటిక్గా మీకు ధన సంపద పెరిగే అవకాశం ఉంటుంది, పెరుగుతుంది కూడా. స్వస్తి.